ఇది సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం కనిపిస్తుంది అంతటా కూడా. మకర సంక్రమణం అంటే పాతపోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినాల్లో విష్ణుమూర్తిని విధిగా ఆరాధించాలి ప్రతి ఒక్కరు కూడా. సంక్రాంతి పండుగకు పంట కోతలైపోయి ధాన్యం ఇంటికి వస్తుంది రైతుకు. దీనితో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాపి చల్లుకోవాలి. ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టుకోవాలి. ఇక ఆ శ్రీమన్నారాయణుడికి ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవాను భక్తితో ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈరోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల సమయంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయడం వలన అన్ని శుభాలు కలిగి భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.